మార్చినావు, వేడుకగా ఎలా నన్ను మార్చినావు. కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. హేతువులేకయే ప్రేమించినావు, వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై నిలిచిన ప్రతి స్థలమునా పారెను సెలయేరులై. స్తుతి పాడుటకే ప్రతిగుంచిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే ప్రతిగుంచిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి మాట నేను మీకు తెలియపరుస్తాను, ఆలకించండి. చాలా ఆశీర్వాదకరమైన మాటని ఈ పూట మనం ధ్యానిద్దాం. ఇర్మీయా గ్రంథం 39వ అధ్యాయం 17వ వాక్యంలో వ్రాయబడిన చక్కటి మాట. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, చూడండి, ఎన్నో వాగ్దానాలు మనం చూస్తుంటాము, ఎన్నో వాగ్దానములను చదువుతుంటాము, వాటి కొరకై ప్రార్థన చేస్తుంటాం. కానీ ఇందులో ఒక వింతైన ధోరణి ఏంటంటే, నేను నీ విమోచకుడను అంటూ, నీవు భయపడు మనుషుల చేతికి నేను నిన్ను అప్పగించను. ఎంత దృఢమైన బలమైన శక్తి కలిగిన మాట ఈ మాట అంటే, ఇంక ఇంతకు మించిన వాక్కు మనకు లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో భయాలు మనల్ని ఆవరించి ఉన్నాయి, ఎన్నో భయాలు మనల్ని వెంబడిస్తున్నాయి. భయపడని వ్యక్తి నరలోకంలో ఎవడైనా ఉన్నారా అని మీరు దిగితే ఎవరు కూడా లేరు. వాటిల్లో పరిశీలనగా మనం తెలుసుకుంటే, కొందరికి మనం భయపడి ఆ వ్యక్తులకు జడిసి ఆ వ్యక్తుల ఎదుటికి వెళ్ళలేక కుమిలిపోతూ కృంగిపోతున్న అనుభవాలు ఆయా సందర్భాలలో మనకు పొడచూపుతూ ఉంటాయి. అయితే ఈ వాక్యంలో నీవు ఎవరికి భయపడుతూ ఉన్నావో వారికి నిన్ను అప్పగించును అనే మాట వింటున్నప్పుడు, సర్వశక్తి కలిగిన దేవునికి అసాధ్యమైంది ఏముంది? ఆయనకి చాటైన చోటు ఏముంది? ఆయనకు మరుగైన విషయం ఏముంది? లేనే లేదు. మరి ఇంత శక్తి గల దేవుడు నిన్ను వాళ్ళ చేతికి అప్పగింపను అనే మాట అంటున్నాడు అంటే, ఇక మనం మన భారాన్ని ఆయన మీద మోపి ఏ విషయంలో మనం భయపడుతున్నామో ఆ విషయంలో ఇక్కడ
భయపడవలసిన అవసరం లేదు అనేది వాక్యం ఎదుట మనం నేర్చుకోవలసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరు వ్యక్తులు మనల్ని అజమాయిషి చేస్తుంటారు, పాలన చేస్తుంటారు. అంటే నేను చెప్పేది మంచి విషయంలో పాలన చేయడం కాదు, భయపెట్టడం, మనలో ఒక తెలియని భయాన్ని కలిగించడం, రాక్షసత్వాన్ని ప్రదర్శించడం, శత్రుత్వాన్ని పెంచుకోవడం, మనసుకు నెమ్మది లేకుండా చేయడం, ఇలాంటివి ప్రతి వ్యక్తికే ఎదురవుతుంటాయండి. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి విషయాలు మనం ఎదుర్కొంటూనే ఉంటాం. అయితే సర్వశక్తి కలిగిన దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఆయన ఎవరికైతే మనం భయపడుతూ ఉన్నామో ఆ విషయంలో ప్రభు గొప్ప కార్యం చేస్తాను అనే వాగ్దానాన్ని ఇస్తున్నప్పుడు నిజంగా ఈ రోజున ఈ వాక్యం మన అంతరంగంలో ఎంత ఊరటను కలిగిస్తుంది, ఎంత నిరీక్షణను కలిగిస్తుంది, ఎంత ధైర్యాన్ని నూరుపోస్తుంది అనేది మాటలతో వర్ణించలేనిది, వర్ణనాతీతమైనది. ఒకసారి దావీదును గురించి మనం చదివినప్పుడు దావీదు చాలాసార్లు సౌలుకు భయపడుతూ వచ్చాడు. మీరు ఆలోచించండి, దావీదు ఏమి చిన్నవాడు కాదు, చేతగాని వాడు కాదు. దావీదుకి యుద్ధం చేయడం ఎలాగా అనేది తెలియకేమి కాదు. ఒకవేళ ఎవరో దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర యుద్ధం నేర్చుకొని అలాగ లేకపోయినప్పటికీ ప్రారంభం నుంచి చిన్ననాటి నుంచి కూడా ఎంతో ధైర్యశాలి, శత్రువులను మట్టి కరిపించడం వెన్నతో పెట్టిన విద్య, చూసేవాళ్ళకి ఆశ్చర్యం కలిగేటట్లు, చూసేవాళ్ళు నోటి మీద వేలేసుకునేటట్లు, తాను ఎరిగిన దేవుని మీద ఆధారపడి గొప్ప కార్యాలు పూనుకొనిన యోధుడు, వీరుడు, శూరుడని చెప్పుకోవాలి దావీదుని గురించి. ఎందుకంటే చిన్ననాడే విరోధిగా నిలిచిన ఫిలిస్తీయుల సర్దార్ని ఒక చిన్ని రాతితో చంపేశాడు, సింహాన్ని చీల్చేశాడు, ఎలుగుబంటుని చీల్చి చెండాడాడు. అంతటి బలవంతుడు. కానీ ఎందుకో దావీదు సౌలుకి భయపడుతూ వచ్చాడు. ఒకవేళ నన్ను అడిగితే దేవుని వాక్యాన్ని బట్టి నేను చెప్పగలిగిన ఒక చిన్న వివరణ ఏంటంటే, దావీదు అనుకుంటే సౌలు పెద్ద లెక్కేం కాదు, కానీ సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు కదా. మరి దేవుని చేత అభిషేకించబడిన వారిని ఎలా మనము మన శక్తి చేత అతనికి హాని తలపెట్టగలము? తలపెట్టకూడదు కదా. ఇదిగో ఈ భయము చేత మరొక విధంగా ఈ సౌలు చేసే పనికి తాళుకోలేక తట్టుకోలేక అల్లాడిపోయి తల్లడిల్లిపోయి ఆకలికి ఆకులు మేసినటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. పలుమార్లు సౌలు దావీదును తరుగుతూ ఉన్నవాడు. ఏం చేయలేని పరిస్థితుల్లో పారిపోతూ, చేయగలిగి ఉండి కూడా చేయలేని పరిస్థితుల్లో కృంగిపోయిన వ్యక్తి. కానీ ఆశ్చర్యమైన ఒక మాట నేను పరిశుద్ధ గ్రంథంలో మీకు చూపిస్తాను. సౌలు అనుకునేవాడంట, అయిపోయింది దావీదు చరిత్ర, ఇక దావీదు నా చేతికి అప్పగించబడిపోయాడు, నా చేతికి దొరికిపోయాడు, ఇక ఈ రోజుతో దావీదు చరిత్ర సమాప్తమైపోతుంది అని చాలాసార్లు అనుకునేవాడంట. శత్రువు అలాగే అనుకుంటాడు, మన మీద తన పై చేయి ఉండాలని కోరుకుంటాడు. అవకాశం వచ్చినప్పుడు ఈ రోజుతో ఇతనిని మట్టి చేసేస్తాను, ఖతం చేసేస్తాను అని విర్రవీగిపోతాడు. శత్రువుకున్న క్షణికానందం అది. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు చక్కటి మాట అండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు రాసిన మొదటి గ్రంథం 23వ అధ్యాయం 14వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను.
సౌలు అనుదినము అతన్ని వెతికినను సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. ప్రియ సహోదరులారా, వింటున్నారా ఈ మాటని? సౌలు అనుదినము వెతుకుతున్నాడంట, కానీ దేవుడు దావీదుని సౌలు చేతికి అప్పగించలేదు. ఎందుకని? ఆయన వాగ్దానం శక్తి కలిగింది కదా. ఎవరికి నీవు భయపడుతున్నావో వానికి నేను నిన్ను అప్పగించను. అతను ఎంత శక్తి కలిగిన వాడు కావచ్చు, ఎంత బలవంతుడు కావచ్చు. నాకు ఎప్పుడు మనసులో ఉన్న ఒక ప్రశ్న ఏంటంటే, దావీదు ఒక గొర్రెల కాపరి. ఆయన పెద్ద బలగం కలిగిన వాడు, పెద్ద జనము కలిగిన వాడు, ఏదో కోటగోడలు ఆస్తులు అంతస్తులు కలిగిన వ్యక్తి ఏమీ కాదు. చిన్న ఒక మంద కాపరి దావీదు. సౌలు ఒక రాజు, ఆయన చేతి కింద సైన్యం ఉంది, సైన్యాధిపతులు ఉన్నారు, బలగం ఉంది. ఇంత బలము కలిగిన వ్యక్తి ఒక చిన్న మంద కాపరిని వెతికి అతను పట్టుకోలేకపోవడం ఏంటండి? అసలు సౌలు వెతకాల్సిన అవసరం లేదు. ఆయన సింహాసనం మీద కూర్చొని ఒక్క ఆజ్ఞ జారీ చేస్తే చాలు, దావీదుని జల్లెడి పట్టేస్తారు, దావీదుని ఎక్కడున్న పట్టుకొచ్చి అప్పగించేస్తారు. కానీ ఎంత వెతికినా సాక్షాత్తు సౌలే సింహాసనం దిగివచ్చి దావీదుని వెతుకుతున్నాడు. మీకు ఇంకా ఒక ఆశ్చర్యమైన సంగతి చెప్పనా? కొన్ని సందర్భాలలో సౌలుని దేవుడు దావీదు చేతికి అప్పగించాడు. మరి దేవునికి తెలుసు కదండి, సౌలుని దావీదు చేతికి అప్పగించిన దావీదు సౌలుకి హాని చేసేవాడు కాదు అనే దావీదు అంతరంగం దేవునికి తెలుసు. అందుకే దేవుడు సౌలుని దావీదుకి పలుమార్లు అప్పగిస్తూ వచ్చాడు. కానీ దావీదు ఒక్క అడుగు కూడా ముందుకు వేసిన వాడు కాదండి. నేను చెప్పాను కదా, దావీదు సౌలుకు భయపడడంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, భయపడాలి. ఎందుకు భయపడాలి? అతడు యెహోవా చేత ఏర్పరచబడినవాడు, యెహోవా చేత ఎంపిక చేయబడినవాడు, అతనికి నేను భయపడాలి అంటూ భయపడుతూనే ఉన్నాడు. భయపడినంత మాత్రాన దేవుడు దావీదుని సౌలు చేతికి అప్పగించలేదండి. సౌలు పలుమార్లు దావీదు చేతికి అప్పగింపబడినప్పటికీ కూడా సౌలు చేతికి మాత్రం దావీదుని అప్పగించలేదు. దావీదు మీద ఆయన ప్రణాళిక ఏంటో, ఆయన చిత్తం ఏంటో, ఆయన ఆలోచన ఏంటో అక్షరాల దాన్ని నెరవేర్చాడు. నా ప్రియ సహోదరులారా, ఆ దేవుడే మన దేవుడు. ఆ వాగ్దానమే ఈనాటికి నిలిచి ఉంది. వాగ్దానం చేసిన దేవుడు ఎప్పటికీ మనల్ని దాటుకుని పోయేవాడు కాదు, వట్టి చేతులు చూపించేవాడు కాదు, మర్చిపోయేవాడు కాదు. ఎవరికి నువ్వు భయపడుతున్నావో ఆ మనుషుల చేతికి నిన్ను అప్పగించను అన్నాడు. అప్పగించడు. వారు ఎంత బలాఢ్యులైన, బలవంతులైన, శక్తివంతులైన, సామంతులైన, ఆసాములైన, భూసాములైన మన దేవుడు మనకు తోడే ఉంటాడు. మనం వెళ్ళిన ప్రతి స్థలమందు ఆయన మనల్ని కాపాడుతాడు, కంచి వేస్తాడు, భద్రతనిస్తాడు. శత్రువునికి పైన ఒక అడుగు ముందుండేటట్లు చేస్తాడే కానీ శత్రువుకి మనల్ని అప్పగించి ఆయన మనల్ని చేయి విడిచే దేవుడు కానే కాడనేది ఈ వాక్యంలో మనం గ్రహించాలి. మరొక చరిత్ర కూడా మీకు చెప్తాను. అది యెహోషాపాతు జీవితంలో జరిగిన చరిత్ర. మీరు దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుతాను, చూడండి. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మేయోనీయులలో కొందరును దండెత్తి యెహోషా మీదికి వచ్చిరి. ఇక్కడ ఒక్కరు కాదండి. ఏదో ఒక సమస్య అయితే దాని పరిస్థితి వేరుగా ఉంటుంది. నలుదిక్కుల శత్రువులు అన్నట్లుగా ఒక సమూహంగా ఇంతమంది కూడగట్టుకొని యెహోషాపాతు మీదకి దండెత్తి వచ్చారట. చాలా సందర్భాల్లో మనం కూడా అనుకుంటుంటాం, సమస్యల వలయాలలో ఉన్నానండి, ఒక సమస్య కాదండి, ఒకటి పోతే ఒకటి నలుదిక్కుల మేఘము వలె నన్ను ఆవరించాయండి అని చెప్పుకుంటుంటాం. నిజమే, సమస్యలు అనేవి అలాగే ఉంటాయండి. సమస్యలు ఎప్పుడు సానుభూతి చూపించవండి, సమస్యలు ఎప్పుడు సర్దుకొని పోవండి, సమస్యలకి కటాక్షం, కనికరం ఉండదండి. చూడండి నా ప్రియ సహోదరులారా,
వీళ్ళందరూ ఒక్కసారిగా ఊకముడిగా దొమ్మిగా వచ్చి పడ్డారు. మీరు 3వ వాక్యం చదివితే, ఈ దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యం చదివితే, అందుకు యెహోషాపాతు భయపడి, చూసారండి, యెహోషాపాతు కూడా భయం వచ్చేసింది. అంతే, కొన్ని సందర్భాల్లో ఎంతటి బలవంతులైనా ఈ నీడ కిందకి వస్తారు. ఎంతటి భక్తులకైనా ఈ మబ్బు దినం ఒకటి ఉంటుందండి. యెహోషాపాతు లాంటి యథార్థత కలిగిన వ్యక్తి, లేకపోతే ప్రభుని ఆరాధించిన వ్యక్తి, ప్రభుని సేవించిన వ్యక్తి, ఒక రాజు స్థానంలో ఉన్న వ్యక్తి ఈ సమస్య వచ్చేసరికి భయపడిపోయాడు. ఈ వాక్యాన్ని చదువుతాను చూడండి. యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనసు నిలుపుకొని యూదా ఎంతంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. నా ప్రియమైన సహోదరులారా, ఉపవాస దినాన్ని చాటించాడంట భయపడిపోయి. అంటే అతనికి ఆ పరిస్థితులు చూసినప్పుడు మన శక్తి చేత, మన బలము చేత మనం గట్టెక్కే పరిస్థితులు కావివి. మన శక్తి, మన భక్తి ఇప్పుడు పనికిరాదు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడే ఒక అద్భుతం చేయాలన్నట్లుగాను. మీరు చూడండి, ఇంకొక మాట కూడా 12వ వాక్యం చదువుతున్నాను. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. ఒక రాజు ఎంత భయపడిపోయాడు, అతని హృదయంలో ఎంత ఆందోళన ఉంది, ఎంత కలవరం అతనిని కబళించి ఉందనేది ఈ మాటలు చదువుతుంటే మనకు అర్థమవుతుందండి. అతని హృదయంలో నుంచి వచ్చే ఆ మాటలు చూడండి. మాకు ఎటూ తోచుకున్నది, ఏం చేయాలో మాకు అర్థం కావట్లే. ఈ సందర్భంలో నీవే మాకు దిక్కు, వేరొక దిక్కు లేదు. మామూలుగా లోకంలో నానుడు ఒకటి ఉంది, 4 దిక్కులు ఉన్నాయని. కానీ ఇక్కడ మనం చూస్తే 4 దిక్కులు కాదు. ఈ 4 దిక్కులలో ఎవరు కనబడరు, ఈ 4 దిక్కులలో ఎవరు సాయపడరు. ఈ 4 దిక్కులలో మనకు ఎటువైపు నుంచి ఆదరణ కానీ, సహాయం కానీ, సహకారం కానీ రాదండి. మనకు ఒక 5వ దిక్కు ఉంది. ఆ 5వ దిక్కే మనం ఆరాధించే మన ప్రభువు. లోకస్తులకి 4 దిక్కులే, మనకు 5 దిక్కులు ఉన్నాయి. ఉన్నతమైన 5వ దిక్కు మన ప్రభువేనండి. అందుకే ఈ రాజు ప్రార్థన చేస్తూ ఏం చేయాలో మాకు దిక్కు తోచట్లేదయ్యా, మాకు దిక్కు నీవే అని ప్రార్థన చేశాడంట. ప్రభు సన్నిధిలో మొరపెట్టుకున్నాడంట. పిల్లరా, ఒక చక్కటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో 30వ వాక్యం చూడండి. చక్కగా మనకొక ఆదరణకరమైన మాట కనిపిస్తుంది. అదేంటంటే, ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా నుండెను. చూసారండి, దేవుడు అన్నాడు, ఈ యుద్ధం నీది కాదు, నువ్వు మౌనంగా ఉండు, నేను చూసుకుంటాను కదా. పిల్లలు ఆపద వచ్చినప్పుడు మనుషులు దూరం అయిపోవచ్చు. ఆపదలు వచ్చినప్పుడు మనం నమ్ముకున్న వారు కనుమరుగైపోవచ్చు. కన్నవాళ్ళు ఉండకపోవచ్చు, కట్టుకున్న వాళ్ళు ఉండకపోవచ్చు, ఆప్తులైన వాళ్ళు, శ్రేయోభిలాషులు ఎవరు కూడా ముందుకు రాకపోవచ్చు. కానీ దేవుని శక్తి అలాంటిది కాదు, దేవుని ప్రేమ, దేవుని యొక్క వాత్సల్యం అలాంటిది కాదు. అంత భయపడిపోయి, కలవరపడిపోయి, కన్నీళ్లు కారుస్తూ మొరపెట్టినటువంటి యెహోషాపాతు ప్రార్థన ఆలకించి దేవుడు అన్నాడు, నువ్వేం భయపడద్దు, ఈ యుద్ధము యెహోవాది, నేను చూసుకుంటాను. మీరు ఈ 30వ వాక్యంలో మనం చదివితే, చుట్టూనున్న వారిని జయించి, ఎవరు జయించి? దేవుడు జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా, తాను ఎవరికైతే భయపడ్డాడో, ఎవరికి జడిసిపోయాడో, ఎవరి నిమిత్తమై అల్లాడిపోయి కలవరపడిపోయి దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడో వాళ్ళ చేతిలో నుంచి ఆయన విడిపించాడు. వాళ్ళ చేతికి అప్పగించలేదండి. దేవా, నిన్ను నమ్ముకున్నాను, నిన్ను ఆశ్రయించాను, మరి నన్ను మనుషుల చేతికి అప్పగించవేంటయ్యా, ఈ మనుషుల చేతికి నన్ను ఎందుకు అప్పగించవయ్యా అనే మాట మన నోట రానివ్వడాయన. వారి చేతిలో పడకుండా
దేవుడు తప్పిస్తాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు, ఆదరిస్తాడు, ఉద్ధరిస్తాడు. ఆయన యెహోషాపాతును అలాగనే ఒట్టి చేతులతో రిక్తహస్తాలతో మొరపెట్టుకొనిన యెహోషాపాతు ప్రార్థన ఆలకించి ఆ శత్రువుల చేతులను జొడిపించి అతనికి నెమ్మదిని కలుగు చేశాడట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఎంత మహోన్నతుడైన మహనీయుడైన ప్రభువు చూడండి. మరి ఈ రోజున ఆయన సజీవుడు అన్నప్పుడు మనకు కూడా నెమ్మదిని కలుగు చేస్తాడు, భయాన్ని తొలగిస్తాడు, ఆందోళనను తొలగిస్తాడు, కలవరాలు తొలగిస్తాడు. ఆయన మనకు విజయాన్ని ఇచ్చి నెమ్మదిని కలుగు చేసి రాజ్యము నిమ్మళముగా ఉండెను. రాజ్యమైన, కుటుంబమైన, వ్యక్తిగత అనుభవమైన కలవరాలేమీ లేకుండా నెమ్మది కలిగేటట్లు ఆయన మనల్ని దీవిస్తాడట. అందుకే నేను నిన్ను విడిపిస్తాను అంటూ నీవు ఎవరికి భయపడుచున్నావో వారికి నేను నిన్ను అప్పగించును అనే మాట బలము కలిగిన కోటలాంటిది, మనకు వెన్నెముకల నిలవవలసినది, అనుక్షణం మనం ధ్యానించవలసింది, ఆ మాటని గుండెల్లో దాచుకొని ప్రార్థించవలసింది. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరులారా, మీరు దేనికి భయపడి ఉన్నారో, ఏ మనుషులకు భయపడి ముక్కు చాటు వేసుకుని ఉన్నారో అంతరంగములు ఎరిగే దేవునికి తెలుసు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం, ప్రభుకు అప్పగించుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. ఇదిగో ఈవేళ మీరు చేసిన వాగ్దానాన్ని తలపోసుకొని మమ్మల్ని విడిపించే దేవుడు మాత్రమే కాకుండా మేము ఎవరికి భయపడుతున్నామో వారికి మమ్మల్ని అప్పగించని దేవుడు అని మేము ధ్యానిస్తూ వచ్చాము. నిజమే, శత్రు పలు విధములుగా కబళించి మేఘము వలె ఆవరించి ఉండగా ఆశ్చర్యకరంగా ఆదుకునే దేవుడు కదా నాయన. ఆనాడు దావీదు జీవితంలో, అలాగే యెహోషాపాతు జీవితంలో, అంతేకాదు హిజ్కియా జీవితంలో, ఆసా జీవితంలో, మా పితరుల బ్రతుకులలో ఎన్నో వాళ్ళు భయపడి నీ సన్నిధికి వచ్చి మొరపెట్టుకున్నప్పుడు వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించకుండా మీరు తప్పించి, రక్షించి, విజయం ఇచ్చి, విజయ ఉత్సవములతో వాళ్ళని ఊరేగించావు. అందుకు నీకు స్తోత్రాలు. మాకు కూడా మీరు తోడుగా ఉండు ఇమ్మానుయేలు దేవుడవు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఎన్నడూ విడువని ఎడబాయని నీ వాత్సల్యము కొరకే శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మీరు మాకు తోడై ఉన్నందుకై కృతజ్ఞులమై యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంత విశేషమైన కృప నా దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్